పోయినసారి వేయలేదు ఆడికైనా తుర్కు ఆమె గెలిచింది. బస్సులు పిరిపెట్టేది లేకుండే ఎందుకను పైసా ఉన్నా లేకున్నా పిల్లలు మాటినకుండా ఆధార్ కార్డు వేసుకుంటుండ్రు రైట్ అంటారు. అదొక్కటి తప్పు అనిపిస్తుంది మాకైతే. అది ఓటేసి అని చెప్పారు కదా బయటకు. ఎవరికి చెప్పాలి ఏం చెప్పాలి అంత బాగా ఏం ఇష్టం మీకు అంటే మీ మనసు నచ్చింది చెప్పండి. మీ మనసు నచ్చింది చెప్పండి. టీఆర్ఎస్ గెలుస్తుందా కాంగ్రెస్ గెలుస్తుందా? ఏమో అంతా మూడు సమానం అంటారు. ఏది గెలుస్తుందో చెప్పదు. ఇప్పుడు ఇంతకుముందు ఇక్కడ సబితా మేడం ఉంది కదా, సో మరి ఇప్పుడు ఈసారి ఎవరికి ఇద్దాం అనుకుంటారు? ఫ్రెండ్స్ సబితా మేడం మరి ఈసారి కూడా మేడం ఎవరు చేస్తారు వాళ్ళకి ఇస్తారా? ఇక ఆమె ఎక్కడంటే అక్కడ మాకు అన్నం పెడుతుంటే ఆమెకి వేస్తాం. మేమంతా వేసేది కాంగ్రెస్ వేస్తాం. కాంగ్రెస్ చేస్తారా మీరు? కాంగ్రెస్ వేస్తాం మేము. పోయినసారి వేయలేదు ఆడికైనా తుర్కు ఆమె గెలిచింది. ఆమె కూడా రాకపోవు, కాంగ్రెస్ వచ్చిడ కూడా. ఇప్పటికైనా కాంగ్రెస్ కి ఇస్తాం. ఎందుకు ఇప్పుడు ఇక్కడ మీకు సబితా ఇంద్రారెడ్డి గారు ఉన్నప్పుడు మీకు అభివృద్ధి ఏం జరగలేదు మాకు ఇక్కడ. మరి ఇప్పుడు ఈ కాంగ్రెస్ వస్తున్నాయి ఇప్పుడు ఈ 3 నెలల మీకు అన్ని వస్తున్నాయి ఒకటి వస్తున్నాడు ఆయన. ఈయన మొత్తం కేసీఆర్ గారు మొత్తం అప్పుల పాలు చేసిపోయిన కాంగ్రెస్ రామంటే ఏడికెళ్ళి వస్తాడా? ఇప్పుడు ఇక మొత్తం అప్పు తీర్పినాక ఏమైనా సాయం చేస్తాడు. వీడికైనా 2 సాయాలు ఇచ్చిండు. ఇక 15 ఆగస్టు నాడు దాకా మొత్తం ఆ అప్పాయాలు ఖతం చేస్తా అంటుండు. అదర్ దాకా అయిపోతాయి. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన బాగుంటుంది. ఆయన పనే బాగున్నది. ఆయన పని పార్లమెంట్ ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు? కాంగ్రెస్ కి ఇద్దాం అనుకుంటున్నాం. మీరు ఓటు ఎటు ఇద్దాం అనుకుంటున్నారు? మీరు ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు? కాంగ్రెస్ ఇద్దాం. సో ఎందుకన్నా మీ ఒపీనియన్? కాంగ్రెస్ మంచి హామీలు తెచ్చినాయి కదా, మంచి పనులు చేస్తుంది. ఎలక్షన్ ఉందని చేస్తారు. ఎలక్షన్ మరి గతంలో కేసీఆర్ పాలన ఉన్నప్పుడు ఏం రాలేదా? ఏం బాగలేదు కేసీఆర్ పాలన. వాళ్ళు రైతు బంధు తప్ప ఏమి ఇవ్వలే కేసీఆర్. ఇల్లు ఇస్తా అన్నారు, డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నారు, ఇవ్వలే. ఏ అభివృద్ధి చేయలే. కాంగ్రెస్ మంచిగా. సో ఇప్పుడు వచ్చే పార్లమెంట్ కూడా మీరు కాంగ్రెస్ మీరమ్మా? కాంగ్రెస్ కే వేద్దాం అనుకుంటున్నాం. ఎందుకమ్మా? ఇప్పుడు కేసీఆర్ బెడ్రూమ్ ఎక్కడో కట్టేసిన మా ఇల్లు మీద ఇల్లు వేస్తాడో, కాంగ్రెస్ ఏం చేస్తాడో? ఇస్తాడా మాకు? అట్లా వేయాలి. బ్యాంక్ మాఫీ చేస్తామని చేసి అక్కడ వేసిన బ్యాంక్ లేదు, ఏం లేవు. రోజు వచ్చి తాళం బిక్కుతున్నారు. మాది బ్యాంక్ ఎక్కడ పోయానో ఆయన. కాబట్టి ఇప్పుడు మీరు ఏంటంటే మళ్ళీ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వేస్తాం, ఆయనకి వేస్తామంటున్నాం. మీరమ్మా? మేము కూడా కాంగ్రెస్ ఓట్ చేద్దాం. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి చేస్తాడో, ఆయన కూడా తొక్కపిస్తాడు. అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు? ఏమో ఈయన చూస్తాము, ఈయన పక్కకు చేస్తాము, ఈయనకు ముందుకు చేద్దాము. ఈయన ఏమన్నా ఇస్తాడేమో, ఈయనకు చూస్తాము, ఈయన కూడా ఒకసారి చూసి చూస్తాము అన్నట్టు అంటున్నాము. మేము కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వేయాలని అనుకున్నాం కానీ బస్సులు పిరిపెట్టేది లేకుండే ఎందుకను పైసా ఉన్నా లేకున్నా పిల్లలు మాటినకుండా ఆధార్ కార్డు వేసుకుంటుండ్రు రైట్ అంటారు. అదొక్కటి తప్పు అనిపిస్తుంది మాకైతే. పెళ్లి అయితే కళాలక్ష్మి లక్షిస్తున్నాడు, తులం బంగారం ఇవ్వాలి పేదలకు, అదొకటి కరెక్ట్ సాయం చేయాలి అని బస్సులు అనేదే కరెక్ట్ అనిపిస్తలేదు. ఎందుకంటే పిల్లలు నువ్వు ఇచ్చితే ఎంత, నువ్వు వేయకుంటే ఎంత పోతురు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మీకు ఏవైతే 6 గ్యారెంటీలు చెప్పిండో 6 గ్యారెంటీలు అవన్నీ కూడా మీకు అన్ని కరెక్ట్ ఉన్నాయి కానీ ఒక బస్సులు పిరియని మాకు గ్యారెంటీ. ఫ్రీ బస్ వద్దంటున్నారు మరి ఇంటలేరు మాట. ఎవరైనా ఇంటుర్రా? మేమే కానీ ముసలోడే కానీ ముసలోడే కానీ నీదేంది నాకు ఆధార్ కార్డు వేసుకుంటూ పోతున్నా అన్నట్టు పెళ్లి కాని పిల్లలు. మరి పథకం వచ్చినప్పుడు స్టార్టింగ్ లో మీరు మహిళల సంతోషం వ్యక్తం చేసలేదు కదమ్మా? చేసినాం కానీ మేము ఇప్పుడు ఏం అనలేకపోతున్నాం. పిల్లల ఇంట్లో ఎదుగున్న పిల్లలతో ఇబ్బందులు అవుతున్నాయి. ఇప్పుడు అంతకుముందు 10 సంవత్సరాలు కేసీఆర్ ఉన్నాడు కదా, అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం మంచి అనిపించింది, ఇప్పుడు రేవంత్ రెడ్డి మంచి అనిపిస్తుంది? ఇప్పుడు 6 గ్యారెంటీలు కరెక్ట్ ఇస్తే రేవంత్ రెడ్డి మంచిగా అనిపిస్తుంది. ఒకవేళ ఇవ్వకపోతే అన్న మాట అన్న కాడికి ఇవ్వాల్సిందే. అంటే మీకు ఇస్తారని మీకు నమ్మకం ఉందా? మాకు నమ్మకం ఉండే మేము కాంగ్రెస్ గెలిపించాం. మా ఢిల్లీలో ఎవరు ఉండాలనుకుంటారు? ఢిల్లీ గురించి సోనియా గాంధీ ఉండాలి. ఢిల్లీలో కూడా సోనియా గాంధీ ఉండాలి. మొత్తం కదా కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని అనుకున్నాం. ఎవరికి వెళ్తారు అనుకుంటారు రాబోయే ఎన్నికల్లో?
ఇక ఎవరు ఏం చేస్తారు సార్, మనకు ఎవరు ఏం చేయట్లేదు. ఆ, ముందర ఉన్నోడు చేపిస్తాం కానీ ఎవరు ఏం చేయరు. ఉందా అంటే ఇప్పుడు పోయినసారి ఉన్న ప్రభుత్వం ఏం చేయలేదా? మాకేం చేయలేదు. ఇప్పుడు వాళ్ళు కూడా ఇప్పుడు అంటే మీరు అడిగిಲ್ಲ కనీసం మాకు ఫిల్టర్ వాటర్ లేదు, మాది ఏం లేదు. మేము కొనుక్కొని తాగాలి ఏదైనా సరే. మరి ఇప్పుడు ఎవరికన్నా అడిగిಲ್ಲ మీరు ఉన్న పెద్ద మనుషులు? ఇక మేము రిటైర్ అయినాం, ఏం చేస్తాం అంటారు వాళ్ళు. అది వచ్చింది మరి ఇప్పుడు ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు ఓటు మీరు? ఇప్పుడు చూద్దాం, ఎవరికి మంచిగా చేస్తే వాళ్ళకి వేద్దామని అనుకుంటున్నాం. మరి ఇప్పుడున్న రేవంత్ రెడ్డి మంచిగా చేస్తున్నాడా? ఇక చూద్దాం, ఆయన అయితే ఇప్పుడు మన దానికి రాలే ఇంకా. ఇక్కడ సబిత గెలిచింది కదా, ఇక ఇక్కడ వరకు ఇప్పుడు అయితే ఇక్కడ ఇంకా సత్యనారాయణ రెడ్డి ఎట్లున్నా పాలన మంచిగా ఉందా? మాకే అప్పుడు ఇంతకు ముందు మంచిగా ఉండే, ఇప్పుడైతే ఏం లేదు. ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడేం రాదు ఇక్కడ. ఎందుకు మీరు అడిగినా మీకు ఏదైతే ఉన్నాయో అవి ఇవ్వట్లేదా? ఇచ్చింది, ఇల్లు అయితే కట్టించింది, ఇక పంచలే ఇల్లు కట్టించింది కానీ ఇంకా పంచదు ఏమో తెలియదు. ఇక మరి ఇప్పుడు మళ్ళీ సోనియా మళ్ళీ మీరు ఎవరికైతే ఓటేద్దాం అనుకుంటున్నారు? ఇక తెలియదు, ఇల్లు గిట్టగా పంచితే ఇక మళ్ళీ ఆమెకి వేస్తారో ఏం చేస్తారో తెలియదు. ఇప్పుడు రెండు ఓట్లు వస్తున్నాయి కదా, మీరు ఎవరు ఓటేద్దాం అనుకుంటున్నారు? కాంగ్రెస్ కా బీఆర్ఎస్ కా? కాంగ్రెస్ కాంగ్రెస్ ఓటేద్దాం. ఎందుకమ్మా? కాంగ్రెస్ ఇప్పుడు కూలి పని చేసేటోళ్ళకి పైసలు ఇస్తాం, ఆ, దానికోసం ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీరు ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? అది ఓటేసి అని చెప్పారు కదా బయటకు. ఓకే, అంటే మీరు ఎవరికి వేస్తారు అనుకుంటున్నారు ఈ చేవల పార్లమెంట్? సెంట్రల్ అయితే మోడీ నడుస్తుంది, బాగానే అనిపిస్తుంది. అదే వస్తుందేమో అనుకుంటున్నాను, చూద్దాం. ఓకే, సెంటర్లో వస్తుంది అంటే ఇక్కడ ఇప్పుడు కాంగ్రెస్ ప్రెసిడెంట్ BJP అంటే కాంగ్రెస్ బీజేపీ అంటే ఇప్పుడు లాస్ట్ టైం బీఆర్ఎస్ ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది. జస్ట్ 4 months అయింది. ఒక 1 year అయితే కాంగ్రెస్ రూలింగ్ కూడా తెలుస్తుంది ఎట్లుంది అనేది. ఓకే, కానీ సెంట్రల్ లో మాత్రం బీజేపీ వస్తే బాగుంటుందని నా ఒపీనియన్. సెంటర్లో. సో సెంట్రల్ అంటే ఇప్పుడు ఇక్కడ కూడా మీరు బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు? ఇక్కడ బీజేపీ కంటే ఇక్కడ సెంట్రల్ లో ఉండి స్టేట్ లో ఉంటే కూడా డెవలప్మెంట్ ఉంటుందేమో అని అనుకుంటున్నా. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రస్తుతానికి అయితే ఇంకా 4 months అయింది కాబట్టి ఒక 1 year అయితే దాని మీద కూడా ఏందనేది ఒపీనియన్ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది. 4 నెలల రూలింగ్ లో చెప్పలేము కన్ఫామ్ గా. ఇప్పుడు స్థానికంగా ఇక్కడికి వచ్చేసి లోక్సభ నుంచి అండ్ అసెంబ్లీ నుంచి ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి ఉన్నారు కదా, సో ఇప్పుడు మీరు లోక్సభ నుంచి వెళ్ళి బీజేపీ అంటున్నారు. సో అంటే ఇప్పుడు ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు? ఉన్నాయి, సెంట్రల్ కి అయితే అదే ఉన్నది. దానికైతే పార్లమెంట్ ఎలక్షన్స్ అయితే బీజేపీ ఉన్నది అనిపిస్తుంది.